అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇంటి ఆవరణలో పూలు కూరగాయల సాగు, కృష్ణా జిల్లా రైతు అనుభవం. పూత కాత దశలోని పుచ్చ కర్బూజాలో పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రోజు రోజుకి వాతావరణాన్ని వేడెక్కిస్తూ బాణుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఉష్ణతాపం నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేవి పుచ్చ కర్బూజాలు. జనవరి ఫిబ్రవరి మాసాల్లో విత్తుకున్న పైరు ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల పట్ల అప్రమత్తత, కోత దశలోనూ మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఈ వేసవిలో ఈ కర్బూజాకి మరియు పుచ్చకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో రైతులు కూడా మనకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కూడా విత్తనాన్ని విత్తుకుంటారు. సో ఇంకా ప్రస్తుతము మనకు ఈ పంట అనేది పూత దశ నుంచి కాయ ఏర్పడే దశ వరకు వివిధ దశల్లో ఉన్నది. ఇవి మనం వేసవిలో సాగు చేస్తాం కాబట్టి ఇంట్లో మగ పుల్ల సంఖ్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం తగ్గించుకోవడానికి బోరాన్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి ఒక 2 సార్లు మనం వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఆడిపుల్ల సంఖ్య కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ఈ దశలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఎక్కువగా పురుగులు, తెగులకు సంబంధించిన సమస్య. పొడి వాతావరణంలో మనకు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులలో మనకు ప్రధానమైనది తామర పురుగులు మరియు ఎపిడ్స్. ఇవి మనకు లేత భాగాలలో ఆకుల కింద నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ గిడ్సబారిపోయినట్టు పాలిపోయి పసుపచ్చుగా మారి చెట్టు ఎదుగుదల అనేది లోపిస్తుంది. సో దీన్ని మనం గమనించిన వెంటనే మనము అంతర్వాహిక క్రిమినాశనాలు అయినటువంటి ఇమిడాక్లోపిడ్ అయితే 0.4 ml లేదా థయామిథాక్సమ్ అయితే 0.3 గ్రాములు పాటు వేప నూనె 5 ml చొప్పున కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్ల దశలో ఉన్నటువంటి పురుగులు సహజంగా నశించడం జరుగుతుంది. అలాగే మనకు తల్లి పురుగులు కూడా ఇలాంటి గుడ్లను పెట్టుకోకుండా అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు ఇంకో ఎర్రనల్లి ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే చలి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ఇది ఆకుల కింద చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి ఎర్రనల్లి దగ్గరగా చూస్తే కానీ గమనించలేరు రైతులు. ఆకుల కింద రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకుల పై భాగం మచ్చలు ఏర్పడి క్రమేణా ఇవి బ్రౌన్ కలర్లోకి మారిపోయి కాలిపోయినట్టుగా అయిపోతుంది. సో రైతులు దీన్ని సత్వరమే గమనించి అబాసిన్ అయితే 0.5 ml లేదా స్పైరోమిస్మాన్ అనే మందు అయితే 1.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకొకటి ప్రధానంగా మనకు ఈ దోస జాతి పంటల్లో గమనించినట్లయితే పండు ఈగ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అడల్ట్స్ అనేవి పూత పిందే దశలో అండాశయం దగ్గర గుడ్లు పెట్టినప్పుడు వీటి ఈ పిల్ల పురుగులు కాయల్లోకి చొచ్చుకొని పోయి క్రమేణా పండు ఏర్పడే దశలో ఇవి లోపల లార్వాలన్నీ వృద్ధి చెంది కాయను కుళ్ళింపజేస్తాయి. సో ఇది పండు ఈగని
ఈ గమనించడానికి మనకు పండుగ బుట్టలు, ఆకర్షక బుట్టలు అనేది క్యూలూర్ అనే లూర్ని అమర్చి మనం కాయ ఏర్పడే దశ నుంచి మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే దీంట్లో మనకు అడల్ట్స్ పడినప్పుడు గమనించిన వెంటనే మనము ఇంకా ట్రాప్స్ని ఎక్కువ పెంచుకోవాలి. ఎకరానికి ఒక 10 లెక్కన మనం ఏర్పాటు చేసుకొని కాయ కోత దశ వరకు కూడా మనం ఈ ల్యూర్ను మారుస్తూ పంట మొత్తం కొనసాగించాలి. ఈ ల్యూర్ అనేది దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకుండానే ఈ పండుగని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే ఒకసారి మనం మల్లతియాన్ అనే మందుని లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకేదైనా సమస్య ఉంటే కూడా పండుగ ద్వారా వచ్చేటువంటి అడల్ట్స్ కూడా నశింపబడతాయి. తర్వాత మనకు లీఫ్ మైనర్, ఆకుల మీద సన్నటి పురుగు అనేది ఆకు లామినాలో అంతర్కణజాలంలో పాములాగా వలయాకారంగా చేరి బొరియలాగా చేసి తినడం వల్ల పైనుంచి పాము పొడలాగా గమనిస్తాము. ఇది కూడా మనకు వేసవిలకు ప్రధాన సమస్యగా తయారవుతుంది. సో దీన్ని గమనించిన వెంటనే మనము పైనోసైడ్ 0.25 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చును. తర్వాత మనకు ఈ కాయ ఎదుగుదల దశలో మనకు కాయ పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల మరి ఎక్కువ నీరు ఇవ్వడం వల్ల కూడా అయ్యే అవకాశం ఉంటుంది. భూమిలో బొమ్మర లోపం ఏర్పడినప్పుడు కూడా మనకు ఈ కాయ పగుళ్ళు అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనం నివారించడానికి, కాయ నాణ్యత బాగా పెంచడానికి మనకు సాధారణంగా బోరాన్ 2 గ్రాములు, అలాగే కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు, అలాగే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిందె దశ నుంచి పక్వానికి వచ్చే దశలోపు ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఒక 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే మనకు కాయ నాణ్యత, సైజ్ అనేది బాగుంటుంది. ఇంకా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు మనకు ఆకులపైన బూడిద మచ్చలు ఏర్పడుతుంది. సో దీన్ని మనం గమనించిన వెంటనే మనం క్లోరోథిలిన్ అనే మందు అయితే 2 గ్రాములు లేదా హెక్సాకోనజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక మందును మార్చి 2 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా కాయలు కూడా మనకు పదును మట్టితోని టచ్ అయినప్పుడు ఆ టచ్ అయిన భాగంలో మనకు కాయకుళ్ళు ఏర్పడి మనకు నష్టం జరుగుతుంది. సో కాయల్ని కూడా 1-2 సార్లు ఎదిగే దశలో పైకి కిందికి తింపడం వల్ల కాయ మొత్తం యూనిఫామ్ కలర్ తయారవుతుంది. దీనివల్ల కూడా మనకు మార్కెట్లో మంచి అపియరెన్స్ వల్ల మంచి రేటు పడే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు ఎక్కువగా పురుగులు బెడద అనేది తగ్గుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకు ఆకర్షక పంటలు ఏంటంటే బంతి, తర్వాత మనకు ఆముదమును మొక్కలను చేను చుట్టూ కానీ మధ్యలో వరుసల్లో కానీ అక్కడక్కడే చేసుకోవాలి. దాంతోపాటు మనకు ఈ రసం పీల్చే పురుగులను ఆకర్షించడానికి నీలి రంగు జిగురు అలాగే పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి ప్రతిదీ 20 చొప్పున మనము ఎదుగుదల దశలోనే ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు వాటికి అతకడం వల్ల దాన్ని ఉద్ధృతిని గమనించి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చును. సొంతంగా కూరగాయలు పండించుకోవాలన్న తపన, ఆసక్తి ఇటీవల చాలామంది నగరవాసుల్లో పెరుగుతోంది. అయితే చాలా కాలంగా సేంద్రియ పద్ధతులతో కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఇంటి ఆవరణలోని పరిమిత స్థలంలోనే భిన్నమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా గూడవల్లి వాసి ఒకరు. పెరటి తోటల పెంపకంలో 20 ఏళ్ల అనుభవం ఆయనది. ఏటా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా తనదైన శైలిలో టమాటా మొక్కలను 10 అడుగుల ఎత్తుకు పెంచారు. సాగులో ఆయన అనుసరిస్తున్న పద్ధతులను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టమోటాలు ఎంత ఎత్తుకు పెరిగాయో. టమోటా మొక్కకు పద్ధతిగా ఎలా పెరగాలో నేర్పుతున్న ఈయనే పొట్లూరి సాంబశివరావు.
ఒక్క టమోటానే కాదు, కర్రలు పాతి బీర, కాకర, దొండను పందిళ్లకు ప్రాకించిన, వంగ, కాలీఫ్లవర్, గోంగూర, చుక్కకూర, పాలకూరను క్రమపద్ధతిలో పెంచిన, బంతులు, చామంతులను విరబూయించిన, తాటితీగలు పండించినా అది సాంబశివరావుకే చెల్లుతుంది. ప్రస్తుతం ఈ టమోటా మొక్కలు దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు పెంచారు. ఇందుకు ఈయన అనుసరించిన పద్ధతులేవో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇది టమాటా అండి. ఇది నా సొంతం కాదండి, నేను నారబోయలేదు, మాకు నర్సరీలో తెచ్చుకున్నాను నేను. అది ఏ మొక్క ఎట్లాగూ జాతి ఏంటి ఇది అని అడుగుతారండి. మనం ఏ మొక్కనైనా పెంచే విధానాన్ని బట్టే ఉంటుందండి. పోయినసారి అప్పుడు 7 అడుగులే పెరిగిందండి, కానీ ఇప్పుడు ఇదండి చూస్తున్నారు 8 అడుగులండి, ప్లస్ ఎక్స్టెన్షన్ 2, ఇప్పుడు 10 అడుగులు పెరిగిందండి. 10 అడుగులు ఎలా పెరిగింది ఏంటి అని అంటారండి. పెంచవచ్చు, దానికి చాలా వర్క్ చేయాలండి. వర్క్ చేయాలంటే దాని మీద మోజు ఉన్నప్పుడే మీరు వర్క్ చేయగలుగుతారండి. వీటిలో చూడండి, ఒక ఎండాకు ఒక పండాకు ఏం ఉండదండి. ఎక్కడికక్కడ మొక్కకి దెబ్బ తగలకుండా దీన్ని సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళటమేనండి. ఎక్కడ మొక్కని కడతం ఉండదండి, సపోర్ట్ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ వెళ్తే. ఇప్పుడు ఇక్కడ మీరు మా కాయలు కొయ్యాలంటే పిల్లలు స్టూల్ వేసుకుని కొయ్యాల్సిన పరిస్థితి ఉంటుందండి. మందులు గిందులు వేయాలనే ఆలోచన నాకు లేదు. వచ్చినంతవరకు ఎందుకంటే పచ్చళ్ళకంటే మనం నీరు తక్కువ పెట్టాలి, ఎరువులు తక్కువ వేయాలి, అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం కాలం నిలబడి ఉంటుందండి. దానికోసమని వీటికి కూడా నేను ఎరువులు వాడనండి. ఈ కంపోస్టు లేకపోతే ఈ ఆవాల పిండి ఈ తప్పితే రెండో వాడవండి మేము. మెయిన్ ఈ వర్క్ ఎక్కడా కూడా బయటకు వచ్చే అవకాశం లేదండి. చెట్టు అనేది అవకాశం లేకుండా దాన్ని మనం బిగించుకుంటూ నిట్ట నిలువుగా పెంచుకెళ్ళామండి. ఎందుకు నిట్ట నిలువుగా ఎందుకు పెంచాలంటే నాకు చోటు లేదు. మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం స్థలంలో ఎలా పండించాలి అని. ఇదండి అడుగున్నారండి మొక్కకి దూరం. నేను ఈ సాలు 10 మొక్కలు, ఆ సాలు 10 మొక్కలండి, మొత్తం 20 మొక్కలు పెడతాం జరిగిందండి. ఇప్పుడు వరకు బాగానే వస్తున్నాయండి కాయలు. అలాగే మిగిలింది ఇంకా ఖాళీ స్థలం ఉంది, ఇక్కడే పసుపు తీసామండి. అదిగోనండి, అది సుక్కకూర అండి, అవతలది వచ్చేసి పాలకూర అండి, ఆ చివరి తోటకూర, అటు గోంగూర అండి. 4 రకాల కూరలు మీరు ఇక్కడే చూశారండి. అలాగే జామ చెట్టు ఉందండి, అట్లాగే బొప్పాయి చెట్టు ఉందండి. మొత్తం ఇప్పటికి 50 కాయలు కోసామండి, ఇంకా 50 కాయలు మీరు ఉన్నాయండి. ఒక్క చెట్టు ఉంటేనండి ఆరోగ్యం బొప్పాకాయ మించింది లేదండి. దానికి ఏ మందులు గిందులు అవసరం లేదండి. ఎక్కువగా బూజు అనేది వస్తుంది, దాన్ని పుల్ల మధ్య కొడతాము, సరిపోతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారండి 10 అడుగుల ఎడల్పు, 10 అడుగులు పొడవులో మొత్తం 49 మొక్కలు పెడతాం జరిగిందండి. అంటే సాలువారి విధానంలో పెట్టాను. సాలుకి 7 మొక్కలండి, మొత్తం 49 మొక్కలు వచ్చినాయండి. ఇవి నేను మొత్తం నేనే గ్రాఫ్టింగ్ చేసుకున్నాను అండి. గ్రాఫ్టింగ్ అంటే ఆగస్టు నెలలో వచ్చిన మొక్కల్ని, మిగిలిపోయిన మొక్కల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసి చిన్న కుండీల్లో పెట్టి అవి పెద్ద అయినాక కొంచెం పెడతాం జరిగిందండి. ఆగస్టు నెలలో నేను వీటిని పెట్టానండి. వీటిని పెట్టినప్పుడు ఏమైందంటే దాంట్లో ఒక 9 మొక్కలు పోయినాయండి. 49 మొక్కలకి 40 మొక్కలు మిగిలి ఉన్నాయి. నేనేం చేశానంటే 9 మొక్కలు బయట తెచ్చానండి. బయట తెచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఏదనేది తెలియలేదు. నాకైతే ఒంటి రెక్కలు వచ్చినాయండి. ఒంటి రెక్కలైన నా మొక్కలతో పాటు పెరిగినాయి, కానీ అది ముందు ఇచ్చినాయండి. నా అన్ని ముద్దల రకాలండి, తర్వాత ఇచ్చడం జరుగుతుందండి. దానికి దీనికి కొంచెం తేడా వస్తుందండి వయసు. ఇప్పుడు మీరు ఏ మొక్క చూసినా సరే 200 పూలు ఉంటున్నాయండి. 200 పూలు ఎలా ఉన్నాయి అంటారు. మీరందరూ నవంబరు డిసెంబర్లో నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటారు, 10-20 పూలు ఉంటే ఆడితే అది ఎండి అవుతుందండి. మనం ఆగస్టు నెలలో పెట్టుకుంటే దానికి పెరిగే టైం ఇచ్చినట్టు అవుతుందండి. మొక్క పెద్దదైనప్పుడు దానికి పూలు పూసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. మీరు ఎవరైనా సరే మనం ఇంట్లో పెట్టుకునే మొక్కలు చామంతులనే ఆగస్టు నెలలో పెట్టుకున్నాం అనుకోండి, దానికి మన జనవరి నెల వరకు టైం ఉంటుంది కాబట్టి 200 పూల వరకు పూయడానికి అవకాశం ఉంటుందండి. ఈ మొత్తం ఎక్కడ చూసినా సరే, ఏ మొక్క చూసినా సరే అలాగే పెరిగింది. అలా పెరిగింది. మాకు చామంతులు 1 అడుగే పెరుగుతాయి అని అంటారండి. యాక్చువల్గా 1 అడుగే పెరిగి తర్వాత అల్లుకుంటూ పోయిద్దండి చామంతి రకం అలాగూ. కానీ నేనేం చేశానంటే కింద ఇవన్నీ కట్ చేశానండి, పిలకలు ఒకదాన్నే రాంచాము. కాండం బరువుగా ఉంది. అది పైకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చెట్టుకి 7-8 పొలాలు సపోర్ట్ చేసామండి. దాన్ని వేసి కట్టకుండా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పెంచుకోవడం జరిగిందండి. అలా పెంచుకోవడం జరిగినప్పుడే అలా వస్తుందండి. మొక్కకి ఎప్పుడు దెబ్బ తగలకూడదండి. మనిషికి ఎలాగో మొక్క కూడా అంతేను. మామూలుగా ఏం చేస్తారంటే పడిపోకుండా ఉండాలనేసి కర్రేసి కట్టేస్తారు. అలా కట్టకూడదండి. దీన్ని ఇలా పెంచుకోవాలండి. మా ఇంట్లో మాకు వచ్చే వాళ్ళకి, చూసే వాళ్ళకి, మాకు ఆనందంగా ఉండాలని, ఈ అందంగా ఉండాలని పెంచుకుంటామండి. వాటర్ ఎక్కువైనా ఇబ్బంది, దీనికి తక్కువైనా ఇబ్బందేనండి. కాకపోతే మాది ఇంట్లో కాబట్టి డ్రైనేజ్ పోయే అవకాశం ఉందండి.
నాకు పశువులేరు ఈజీగా ఉంది. ఈ మధ్య మా పంచాయతీలో కూడా కంపోస్ట్ అమ్ముతున్నారండి. ఆ కంపోస్ట్ ఒకటి, ఆముదం పిండి ఒకటి ఇవి వేసినప్పుడు ఏమవుతుందంటే నీకు మొక్క ఒకసారి గ్రోత్ రాకుండా నిదానంగా వచ్చిందండి. నిదానంగా వచ్చినప్పుడు మనకి ఈ చీడపీడలు రావండి. అదే యూరియాలో నత్రజని ఎక్కువైనప్పుడు ఏమైందంటే దాని ఒక్కసారి వచ్చేస్తుందండి ఊపు. ఆ ఊపుతో పాటు తెగుళ్ళు కూడా వస్తాయండి. నాకు తెగుళ్ళు రాకపోవడానికి కారణం మొక్క నిదానంగా పెంచుకోవటం. ఆగస్టు నెల నుంచి గ్రాడ్యువల్గా పెంచుకుంటే ఆ విధానంలో పెరుగుతుంది. కూరగాయలకే కాదు, ఇంటి అవసరాలకు సరిపడా పూలకు స్థానమిచ్చారిక్కడ. మేడపైన ఇంటి చుట్టూ ప్రహరీ గోడలపై కుండీలను అమర్చారు. తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను తోటివారితో పంచుకోవటంతో పాటు నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటామని చెబుతారు సాంబశివరావు సతీమణి ఉమా. మేము ఎప్పుడు మొక్కలు పెంచుతూ ఉంటాం. ఆకుకూర, పాలకూర ఇంట్లో తిని ఆరోగ్యంగా ఉంటాం అన్న ఒక ఉద్దేశంతో పెంచుతామండి. తక్కువనండి బయట కొనేది. ఇంట్లో పెంచే కొంచెం మెత్తగా ఉండి రుచిగా ఉంటాయి, కొంచెం మనకే ఆరోగ్యంగా ఉంటుంది అని కూరగాయలు పండిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఆకుకూర, టమాటా, బెండలు వేసారండి, గోంగూర వేసారు, టమాటా ఉందండి. ఈ చామంతులు తీసినాక ఇటు కూడా కూరగాయలు పండిస్తామండి. బాగానే ఉందండి. 4 కోస్తే ఒక 1/2 కిలో కాయలు అయ్యేటట్టు ఉన్నాయండి చెట్టున. కాకపోతే ఇంకా పండగ రాలేదని కోయలేదండి. ఆయన శ్రమ పడుతున్నారనే కానీ మాకు చాలా ఆరోగ్యంగా ఇస్తున్నారు ఒక రకంగా మా ఆయన గారు, బయటికి కొనకుండానండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అన్నదాత ఆరుగాల కష్టాన్ని అకాల వర్షం తుడిచిపెట్టేసింది. వడగండ్లు కడగండ్లు పాలు చేశాయి. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన పంటంతా తడిసిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులకు పంటలన్నీ చేలలోనే నేలవాలిపోయాయి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. కనీసం పట్టాలు కప్పే సమయం కూడా లేకపోవడంతో పంటంతా పూర్తిగా తడిచిపోయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి సాగునీరందక చాలా వరకు పంటలు ఎండిపోగా మిగిలిన పంట అకాల వర్షం బారిన పడిందంటూ డిచ్పల్లి, ఇందలవాయి, దర్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదల కొట్టుకుపోయినాయి, అవన్నీ రికవర్ చేసి మళ్ళా పోసుకుంటున్నాం. మేము నీళ్ళు లేక బోర్లు పోయాక 2 బిగాలు ఎండిపోయినాయి. మిగిలింది కొత్తకచ్చి కళ్ళలో పోసుకుంటే ఈ పరిస్థితి అయింది. ఆనవాడి అంతా ఖరాబ్ అయిపోయింది. వారం 15 రోజులు అవుతుంది. రైతులు ఇక్కడ తెచ్చుకొని ఆరబెట్టుకొని కుప్పలు పోసుకున్నారు. కొంతమంది ఎండినాయి, కొంతమంది ఎండలేవు. గవర్నమెంట్ జల్దీ చర్య తీసుకొని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే మా అన్నదాతలకు మేలు ఉంటుంది. ఎండిన దానికి అటు ఇటు కోసుకొచ్చినాం. కోసుకొచ్చి 15 రోజులే కుప్ప పోసినాక నిన్న సడన్గా ఆన్ వచ్చేసింది. మొత్తం 2 రాడ్లు కొట్టుక పీకినాయి. అవి చేతుకు రాలేవు. అవి వీళ్ళు గవర్నమెంట్ జర కొనుగోలు చేసి తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎండగొట్టి ఆల్రెడీ ఒక 4 ఎకరాలు వేసాము. ఎకరం ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాలు కోసాం. ఆల్రెడీ కోసి వారం అవుతుంది. కల్లంకాడికి తెచ్చాము. మన కొనుగోలు అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా 15 డేస్ అయింది కొంతమంది రైతులు కోసి, ఇంకా కానీ కొనుగోలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ మరి ఒక 5 ఎకరం వరకు వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. నష్టపరిహారం జరిగిన రైతులకు ఏమైనా ప్రభుత్వం సహకారం చేయాలని కోరుతున్నాం. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలంలో ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి తడిచిపోవడంతో పాటు పలుచోట్ల చేలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు నేలవాలిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో అకాల వర్షం ప్రభావంతో మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసి ముద్దయిందంటూ రైతులు వాపోతున్నారు. ఈ రోజు అసలు ఇవాళ మాకు మ్యాచర్ వచ్చింది అని చెప్పన్నారు. 13:30 అలా వచ్చిందని చెప్పన్నారు. కాంటా కూడా పెడతామని చెప్పని అన్ని రెడీ చేసుకొని దగ్గర నెట్టుకొని అనేసరికి మేము వచ్చి అటు ఇటు దగ్గర నెడదామని తీసుకొచ్చుకొని మనుషులను తీసుకొచ్చుకొని టైంలోనే అనుకోకుండా పడ్డది ఈ వర్షం. జరిగిన బాధకు అందరూ ఏం చేయలేని పరిస్థితిలో, దిక్కులు దోచని పరిస్థితిలో, పట్టాలు కూడా కప్పే పరిస్థితి కాదు. కింద ఆరబోసినాక కింద నుంచి నీళ్ళు వస్తాను. ఇక మేము చేసే పని ఏం లేదని చెప్పని టోల్ అటు వెళ్ళిపోయింది. ఇక్కడ నెక్కొండ మార్కెట్కు జొన్నలు ఆరబోసి మార్కెట్లో అమ్ముదామని పట్టుకొని వచ్చినాము. ఇక్కడ అకాల వర్షానికి పంట మొత్తం వరదలో కొట్టుకుపోయింది. మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. ఇప్పుడు దీన్ని నమ్ముకుంటే కొనే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో గాలివానలు బీభత్సం సృష్టించాయి. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో పిడుగుపడి 6 గొర్రెలు మృతి చెందాయి. మహానంది మండలం కృష్ణనంది ప్రాంతంలో అరటి తోటలు నేలవారి తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో ఆరబోసిన పసుపు కొమ్ములు వర్షపు నీటిలో తడిసిపోయాయి. డోన్ మండలంలో మామిడికాయలు నేలరాలాయి.
వైఎస్సార్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలవాలింది. కల్లాల్లో నూర్పిడికి ఉంచిన ఒడ్లు వర్షానికి తడిసిపోయాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో రైతన్నలు తీవ్ర నష్టాల పాలయ్యారు. కొమరోలు మండలంలో అరటి, సజ్జ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతులు వాపోతున్నారు. మేము సొద్ద పంట సీడ్స్ సొద్ద వేసాము. ఆ సొద్ద పంట నిన్న రాత్రి వర్షానికి విపరీతమైన వర్షం పడడం వల్ల సొద్ద పంట పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ప్రభుత్వం దీని గురించి ఏదైనా సమాచారం తెలుసుకొని మాకు నష్టపరిహారం కట్టియాలని వేడుకుంటున్నాం. మండలంలో తోటలు, అరటి తోటలు చాలా మంది వేసినారు రైతులు. సుమారుగా దాదాపు ఒక 50 హెక్టార్ల దాకా ఉండదు. బీభత్సవంగా గాలి వాన కురిసి తోటలన్నీ చాలా డ్యామేజ్ వచ్చినాయి. అరటి తోటలు దాదాపు 1,00,000-1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టినారు ఎకరాకు. ఘోరంగా పడిపోయినాయి తోటలన్నీ. అకాల వర్షంతో ఆరుగాల కష్టాన్ని నష్టపోయామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏనుగుల దాడితో ఏటా పంటలను నష్టపోవాల్సి వస్తోందంటూ పార్వతీపురం మన్యం జిల్లా రైతులు వాపోతున్నారు. గత 8 ఏళ్లుగా కనీస దిగుబడులు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆందోళన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న, చెరకు, పండ్ల తోటలు ఇలా ఏ పంటను వదలకుండా ధ్వంసం చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ మన్యం జిల్లాలో గత 8 సంవత్సరాలుగా ఈ ఏనుగులు మా ఊరు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దీనివల్ల చుట్టుపక్కల రైతులు పంటలు పండించుకోలేక, సరైన టైంకి అమ్ముకోలేక దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెదకొదమ గ్రామంలో గత 6-7 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో ఏనుగులు అనేవి సంచరిస్తూ వ్యవసాయాల్ని బాగా నష్టపరుస్తున్నాయి. ఇన్నిసార్లు మేము అధికారులకి మొరపెట్టుకున్నప్పటికీ కూడాను అధికారులు వచ్చి ఏదో తూతూ మంత్రంగా వాటిని చేస్తాను కానీ శాశ్వత పరిష్కారం అనేది చేయలేదు. శాశ్వత పరిష్కారం చేయకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు కర్బూజా చేసి 3 నెలలు అయ్యింది. సరే ఇప్పుడు పంటకు వచ్చిన టైంలో ఏనుగులు వచ్చి మొత్తం తినేసాయండి. ఇప్పుడు మాకు ఇది పెట్టుబడి 2-3 లక్షలు అయ్యింది. కౌలుకి తీసుకున్న సేనిది మొత్తం ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయండి. జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గురుగుబిల్లి, కురుపం మండలాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏనుగుల దాడి వల్ల పంటలతో పాటు మనుషులు, పశువులకు సైతం నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ఈ ఏనుగుల గుంపు సంచారం హల్చల్ సృష్టిస్తుంది. వేస్తున్నటువంటి ప్రతి పంట చేతికి వచ్చే లోపే పంట చేజారిపోతుంది. మాకు గత 8 సంవత్సరాల నుంచి ఏనుగులు బేబత్యం సృష్టిస్తున్నాయి. ఈ ఇంట్ల మీద పడిపోవడం, పొలం మీద మొత్తం జొన్న సేని, పామాయిల్ తోటలు పీకిసి పారేస్తున్నాయి. అలాగే కర్బూజా, వాటర్ మెలన్ అనేది ఉంది కాడ అస్సలు ఒక్క కాయ కూడా ఉంచుకున్న మొత్తం ధ్వంసం చేసేస్తున్నాయి. పుచ్చతోట అనేది మరొక వారం రోజుల్లో చేతికి అందుకొచ్చే టైంకి వచ్చి ఈ ఏనుగులు వచ్చి ధ్వంసం చేసే. అలాగే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఈ కర్బూజా తోటలైనండి, అరటి తోటలైనండి, మొక్కజొన్న తోటలైన కూడా ధ్వంసం చేస్తున్నాయి. గత 7 సంవత్సరాలుగా మాకు ఏనుగులు అనేవి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రిపూట మేము పొలాలకు వెళ్ళాలన్నా, లేదంటే రాత్రిపూట ఊర్ల మీద వచ్చి అవి ధ్వంసం చేయడము. రీసెంట్గా మాది ఒక ఆవును కూడా అవి అటాక్ చేయడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా పైనున్న అధికారులు మాత్రం మాకు అరకొరగానే ఏవో చూసి చూడనట్టు చేస్తున్నారు. దయించి మాకు ఏనుగులు ఇక్కడ నుంచి తక్షణమే తీసుకెళ్ళిపోయేటట్లు, తరలించేటట్టు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు ఏనుగుల బెడద బాగా విపరీతంగా ఉన్నది. మామూలుగా కాదు, చేతికి వచ్చిన పంట కూడా రావటం లేదు. ఇంకో 4 రోజుల్లో కోసి పంట ఒక కాయ కూడా మిగలకుండా పాడు చేసింది. లక్షల్లో అవుతుంది పెట్టుబడి. దీని నుంచి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏనుగుల గుంపును తరిమేందుకు అధికారులు పలు చర్యలు చేపట్టినా అవి తాత్కాలికంగానే ఉంటున్నాయని, శాశ్వత పరిష్కారం చూపితేనే తమ సమస్య తీరుతుందని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.